వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. సో ఆల్ రైట్, స్టార్ట్ అయిపోయినాం. మనం స్టార్ట్అప్ పాయింట్కి అయితే ఇంకొక 12 కిలోమీటర్స్ ఉంది. 18 కిలోమీటర్స్ 28 మినిట్స్. మార్నింగ్ కాబట్టి వెళ్ళిపోతాం. సో మనం కొంచెం జల్దే ఉంటున్నా, ఎందుకంటే మనమే చూసుకోవాలి. సో సుశీల్ బ్రో నేను ఇద్దరమే ఉన్నాం. తరుణ్ బ్రో లేడు, కల్కి బ్రో లేడు, అండ్ మరి తిలక్ బ్రో వస్తాడో రాడో తెలియదు. ఇంకా మెయిన్ వాళ్ళు అయితే ఎవరు లేరు. సో చూద్దాం రైడ్ ఎట్లా వస్తుంది అనేది. చల్లో గ్లౌజులు అయితే వేయలేము ప్రస్తుతానికి. ఎవ్రీ రైడ్లో చెప్పే డైలాగే ఇది, అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నా. చూద్దాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. కొత్త వాళ్ళు ఎట్లా వస్తారు, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటాం మనం. సో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చిల్లరగా పోయేది కాదు, నీట్గా సేఫ్టీగా పోయేది. సో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా లాగేం లేదు, వెళ్ళిపోదాం. దాంట్లో ఆల్రెడీ పెట్రోల్ ఉంది, బట్ కొంచెం కొట్టిద్దాం. ఎంత చూద్దాం, ఒక 500 దాటేస్తుంది అనుకుంటా. 707 పట్టింది. నేను మనకి ఆ 700 తోటి ఎట్టేటో తిరగచ్చు మనం. సో ఆల్ రైట్, వచ్చేసినాం. 1 2 3 4 5 6 7 8 9 10 బైక్స్ వచ్చేసినాయి. అండ్ స్టిల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ 3-4 రైడర్స్, న్యూ రైడర్స్. చలో ఇంట్రొడక్షన్ ఇచ్చేసి స్టార్ట్ అయిపోదాం. మోస్ట్లీ 6 అవుతుంది. సో ఆల్ రైట్, చలో. సో ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నా. మనం ప్రజెంట్ హెడ్ ఉన్నాం, ఫ్రంట్ లీడ్ చేస్తాం. టేక్ కేర్. చలో, అందరు సింగిల్ లేన్లో రావాలి. సో ఇంకా వస్తున్నాయి బైక్స్. సో ఇది ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. టైం వచ్చేసి నేను చెప్తా, కొంచెం ట్రాఫిక్ ఉంది. 6:19 అవుతుంది. 6 అనుకున్నాం, 6:19 స్టార్ట్ అవుతున్నాం. వాయిస్ ఓవర్ ఏమి ఇస్తామేమో, మొత్తం మనం ట్రాఫిక్ని చూసుకోనికే పోతుంది. ఆల్మోస్ట్ కవర్ అయిపోయారు. కొత్త రైడర్స్ అయినా ఈజీగా సెట్ అయిపోయారు. బట్ వర్షం మొగులు అవుతుంది లైట్గా. సో పెద్ద ట్రైన్ బండి లెక్క ఉంది మనది. మధ్యలో మనం ఎక్స్చేంజ్ అవుతాం కదా, అప్పుడు నేను వీడియోలో చూపిస్తా. సో ఇట్ వాజ్ క్రేజీ. చలో ఫస్ట్ నువ్వు వెళ్ళిపోయిగా. చలో రైట్, ఆల్ రైట్. అందరూ వేరు. సింగిల్ లేన్. మనం టేల్ ఇప్పుడు. సో మన వెనకాల ఎవరు లేరు, అన్ని బైక్స్ వచ్చేసినాయి. అసలు మనం కౌంట్ చేయలేము ఎన్ని బైక్స్. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను టేల్ కాబట్టి ఆల్మోస్ట్ ఎండ్లో అయిపోయినా. వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ. కొంచెం దగ్గరనే ఉంది, అందుకోలేకపోతున్నా. చిన్న బండి కదా, వాళ్ళు ఏం పర్లేదు. వాళ్ళు ఏదో సిగ్నల్ దగ్గర ఆగాల్సిందే, మనం పోవాల్సిందే. సో ఆల్ రైట్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టోల్ గేట్. BMW R15 ముంగట. క్రేజీ వెళ్ళిపోతున్నాం సీరియస్గా. రోడ్స్ బాగున్నాయి కాబట్టి 80 ఆరామ్సే 80 ఇట్లా కొట్టేస్తున్నాం. బట్ సీరియస్లీ చాలా క్రేజీ కొడుతున్నాము. చాలా చూద్దాం ఇంకెట్లా పోతాము, ప్రయాణం ఎట్లా అవుతుందా. చూడండి ఎంత బెండ లీన్ క్రేజీ వస్తుంది. మొత్తం
కోతులే ఉన్నాయి, మొత్తం ఫారెస్ట్ కదా ఇక నుంచి. చాలా మెల్లగా పోతున్నాం మేము, చూడొచ్చు ఎన్ని కోతులు కనిపిస్తున్నాయో మొత్తం. అబ్బాబాబాబా ఎంత క్రేజీగా పోతున్నాం అంటే నాకు తెలిసి లాంగ్ రైడ్లల్లో అంటే లైక్ వీకెండ్స్లలో మేము పోయిన దాంట్లో క్రేజీ అని ఇదే. ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రోడ్స్ వల్లనే డెడ్లీ టర్నింగ్స్ ఉన్నాయి. ఇట్లా మలుపుకుంటూ పోతుంటారు, చూడు అబ్బా 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 ఇట్లా వంపుకుంటూ పోతుంటే ఎంత హాయి ఉందంటే అందరం యావరేజ్ 80 మెయింటైన్ చేస్తున్నాం స్పీడ్. నాతో కలిపి 9 బైక్స్, R15, క్లాసిక్, పల్సర్ అండ్ N250, 160 అనుకున్నాం ఫస్ట్లో కూడా, అండ్ డ్యూక్ 250, R15, మన BMW అండ్ క్లాసిక్. సో ఇది నేను వెనకాల ఉంటాను, వెళ్ళిపో. నేను ముంగడు కావాలా? ఏం కాదు, ఆరామ్సే క్రేజీ పోతురు. పర్ఫెక్ట్ వస్తుంది, అందుకే నేను కూడా ముంగడ వెనకాలకి ఆగుతున్నా నేను కూడా. అందుకే క్రేజీ వస్తుంది. మంచి ప్లేస్ పార్కింగ్ ఉన్న దగ్గర ఆపుకుందాం. సీరియస్లీ క్రేజీ వస్తుంది వైబ్ మాత్రం. ఇదాన్ని చూసి ఏమో అనుకోకూరి, నాకు నార్మల్గా కొంచెం స్కిన్ లేచింది, జస్ట్ దానికి దుమ్ము ఓపెన్ వేసిన. మమ్మీ డాడీ ఫస్ట్ మీరే, ఆయనది ఏమో అయింది అనుకునేది, ఏం కాలే, నార్మల్. చూడండి దేకో యార్ ఎంత క్రేజీగా పోతుంది అసలు, అబ్బా 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 అబ్బా. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగేసినాం ఇక్కడ, లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతాం. లేట్ అయిందంటే ఇబ్బంది అవుతుంది కదా. అండ్ టైం వచ్చేసి 7:14, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఆఫ్ డ్రైవింగ్ అయింది, ఎగ్జాక్ట్ 1 అవర్. మనం 6:10, 6:15 అట్లా స్టార్ట్ అయిపోయినాం. ఏం గుంజినాం, బండ్లు మాత్రం 80 మీద క్రేజీ వచ్చినాయి ఒక్కొక్కటి. సో ఆల్ రైట్, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడే రైడ్ స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఇంకొక 39 కిలోమీటర్స్ ఉంది, జస్ట్ ఒక 50 మినిట్స్. లుక్ ఎట్ ద క్లౌడ్స్, ఎంత మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. హాయి వంపు కూడా పోతున్నాం, ఆడ చూడండి క్యాప్చర్ అవుతుందో లేదో. ఇట్లా 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 అంతే, రోడ్లన్నీ అట్లే ఉన్నాయి. ఇట్ వాజ్ గుడ్, నైస్ ఎక్స్పీరియన్స్. ఎట్లుంటుందో అనుకున్నా నేను, ఇట్ వాజ్ సీరియస్లీ గుడ్. సో బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం, మన సుశీల్ బ్రో నేను. ఓకే ఏది ఉంటుంది, గింటలు దాటుతుంది. ఎలుక పిల్ల అంత ఉంది, మనకేమో ఏనుగు పిల్ల అంత ఉంది. అపోజిట్, క్వైట్ అపోజిట్. బట్ ఎంజాయ్ ద ప్రాసెస్, ఎవ్రీ బైక్ ఈజ్ ఎన్ ఎమోషన్. నిన్న రైడ్ మొత్తంలో నాకు తెలిసినంత వరకు ఎక్స్చేంజ్ అయిందంటే ఇదే బండి. మోస్ట్లీ వేరే వాళ్ళు నడపలే, నాదే నడుపుతా. ఎట్లుంది, బాగుందా? సో వీఆర్ ఇన్ మెదక్. ఇప్పుడే మనం మెదక్ వచ్చినాం. మెదక్ నుంచి మనకి ఇంకొక 19 కిలోమీటర్స్ ఉంది పోచారం డ్యామ్. సో ఇంకొక 29 మినిట్స్ 19 కిలోమీటర్స్ చూపిస్తుంది. లెట్స్ సీ ఎంత టైం పడుతుందో. లైన్గా నీట్గా వెళ్ళిపోతున్నాం ఆరామ్సే. అండ్ ఇమాజిన్ మన ప్యాషన్ ప్రో వీళ్ళందరినీ లీడ్ చేస్తుంది. నేను నడిపినప్పుడు లీడ్ చేసింది, అండ్ ఇప్పుడు కూడా లీడ్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ వన్, ద లెజెండ్, ద మైట్ AP23R 2681, మన పూచి బంగారం రెడ్ వెల్వెట్. సో వచ్చేసినాం, ఇట్స్ టైమ్ ఫర్ ఆఫ్ రోడింగ్. పోలీసు వారు ఉన్నారు ఇక్కడ, లాఠీ పట్టుకొని. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే పని అయిపోతుంది.
బైక్ సీటే పెడదాం కదా. చేసినాం. ఎట్లుంది బ్రో? క్రేజీ ఉంది, చాలా బాగుంది. సౌండ్ వినొచ్చు మీరు, అక్కడ చూడొచ్చు మీరు. పోలీసు కనిపిస్తుంది కదా, అసలు ఓనిస్తలేరు, చాలా టైట్ ఉంది ఇక్కడ. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. ఆయన వాళ్ళు చేసుడే కరెక్ట్, ఎందుకంటే నేను నడుచుకుంటా పోతా అని చెప్పి అలానే పడతారు. తప్పే లేదు. అంకుల్ వినలే, అంకుల్ పోతూనే ఉన్నాడు లోపలికి. మేము ఎన్నిసార్లు ఇప్పుడు వింటలేడు అంకుల్కి ఇంత మందు పడ్డది, చేత సిగరెట్ కూడా ఉంది. సో అది ఇక్కడ వెదర్ మాత్రం ఇట్లుంది, అస్సలు అలో చేస్తలే పోలీసు వాళ్ళు. అక్కడిద్దరు ఉన్నారు, ఇక్కడిద్దరు ఉన్నారు, నో ఛాన్స్. చలో వీ హ్యావ్ వన్ మోర్ వ్యూ పాయింట్. అటు చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా అటు కామారెడ్డి కింద వస్తుందంట, ఇటు మేదక్ కిందకి వస్తుందంట. సో చూద్దాం ఎట్లుంటుంది, ఏం కదా, దగ్గరికి పోయి చూద్దాం. బాగుంది, బండి మాత్రం బురద బురద అయిపోయింది. ఏవి లేవు, అన్ని ఉత్కనికి ఇంటికి తీసుకున్నా. మొన్న వర్షాలు పడి ఎండలేవు. అయ్యా బురద ఇచ్చిస్తుంది అది మొత్తం. ఏది సో మాకు ఒక చిన్న డ్యామ్ లాగా ఉంది ఇక్కడ, దానికోసం వీఆర్ ట్రయింగ్. సో కాన్సెప్ట్ ఏంటంటే బైక్స్ అని ఇక్కడ పెట్టేసినాం, ఇక్కడ అండ్ ఇక్కడ. అండ్ ఇంకొకటి లైక్ వ్యూ పాయింట్ లాగా ఉంది, వాటర్ ఫాల్ అయ్యేది. సో అది చూద్దామని పోతున్నాం. హాయ్ చింటూ, హౌ ఆర్ యూ? అప్పుడే అసలు చింటూ పట్టించుకోవట్లేదు. ఇది ఇంకా ఏం లేదు, మేము అనుకున్నది కాదు ఇది. సో ఇంకో ప్లేస్ మళ్ళీ పోతాం ఇప్పుడు, చూద్దాం ఎట్లుంటుందో. సో ఇవన్నీ వాటర్, అండ్ అట్లా పోతే అది వ్యూ పాయింట్ లా ఉంది. సో అది పోదామని ట్రై చేస్తున్నాం. మామూలు భరిస్తలేదు, ఎండ చంపుతుంది. సో జాకెట్ ఇప్పేసిన. నీ గార్డ్స్ ఏం గార్డ్స్ అవి? ఇవి నీ ఎల్బో గార్డ్స్, హ్యాండ్ గార్డ్స్, అవి తీసేసిన. అండ్ వీఆర్ గోయింగ్. నా సామాన్లు అయితే సేఫ్ బ్యాగ్ తెచ్చుకున్నా. వాళ్ళు హెల్మెట్ అవన్నీ అన్నీ పెట్టిరు, మనకు సంబంధం లేదు. భద్రత ఇంపార్టెంట్, మనది మనం జాగ్రత్త పరచుకోవాలి. మళ్ళీ కొనే అంత టైం లేదు, స్తోమత లేదు. ఒకటి ఒకటి చేర్చుకొని వ్లాగ్స్కి దగ్గర అవుతున్నాం. చూద్దాం. చలో. సో వీళ్ళు ఇట్లా బైక్ తీసుకొని వస్తుర్రు, ఆడ జనాలు వాళ్ళు కూడా వచ్చారు. మేము మాత్రం ఆడ బండి పెట్టి అండ్ ఇదంతా నడుచుకుంటూ వచ్చినాం. మా గ్యాంగ్ ఆడు ఉంది, అన్ని డబుల్ పనులు. ఎండ కొడుతుంది అది కంటే, బట్ ఇట్ యాక్చువల్లీ క్లోజ్డ్ ఉంది, అందుకే మేము అట్లకెళ్ళి వచ్చినాం. అది రూల్స్ పాటించామన్నమాట, మేము పాటిస్తాం కదా అప్పుడప్పుడు అట్లా. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్. పక్కా మంచి వ్యూ ఉంటుందని ఎక్స్పెక్టింగ్. లెట్స్ గో. ఇక్కడ టెంపుల్ వైపు తోటి చుట్టూ వాటర్, అటేమో కామారెడ్డి, ఇటేమో మెదక్. ఈ రెండింటి మధ్యలో డ్యామ్. బాబా బాబా ఎంత క్రేజీ ఉంది అంటే, యు గైస్ విల్ ఎంజాయ్. సో ఫైనల్లీ ఇంతసేపు కష్టపడడానికి వార్త అనిపించింది. ఈ వ్యూస్ ఇన్నికే వచ్చినాం మేము. చూడు గోపురతో ఏం చేస్తున్నాం. గ్రూప్ ఫోటో. సో ఫైనల్లీ కిందికి అయితే వచ్చేసినాం. లుక్ ఎట్ ద వ్యూ. బాబా బాబా సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. ఇది ఖరాబ్ అయింది, పోతారంటే విరిగిపోయిందని రీసెంట్గా వర్షం పడ్డప్పుడు విన్నాం కదా, అంతా ఫేక్ క్రేజీ ఉంది. చూడరి బాబా బాబా, వస్తే ఇట్లాంటి ప్లేస్లలోకి రావాలి. వాటర్ ఫాల్స్ రాలే అన్న ఫీలింగ్కి తెప్పించేసేసారు. ఫైనల్లీ వచ్చేసేసిన. ఈ సీజన్ ఎక్కువ తిరగలేను అనుకున్నా, ఇట్ వాజ్ క్రేజీ. ఆడ చూడరు ఒక్కొక్కరు స్నానాలు చేస్తారు.
అండ్ ఇక్కడ కూడా ఫొటోస్ దిగుతారు మా వాళ్ళు. క్రేజీ 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 ఉంది. అందరం అట్లా ఎంజాయ్ చేస్తున్నాం. ఒక్కొక్కరిని చూడరు ఎంత క్రేజీగా ఎంజాయ్ చేస్తున్నాం. అబ్బా 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 అబ్బా, చాలా అంటే చాలా బాగుంది. సో మంచి వీకెండ్ కి డెస్టినేషన్ అని చెప్పొచ్చు పోచారం డ్యామ్. వర్త్ వర్మ వర్త్. పోచారం డ్యామ్ ఎక్స్ప్లోర్ అయిపోయింది అండ్ వీఆర్ లీవింగ్ బ్యాక్. సో అది సంగతి. ఎక్కడ అక్కడ అయిపోయింది. మొత్తం 10 బైక్స్ 11 పీపుల్ 1 పవిలియన్ వచ్చిండు. మిగతా అందరు సోలోనే. సో వర్త్. మనం వరకు ఉన్నారనుకో కుక్కలు చెప్తే బాగుంటుంది. కమ్యూనికేషన్ కూడా ఒకరికొకరు అయితే పర్ఫెక్ట్. కొత్త రైడర్స్ అందరూ నాకు మెసేజ్ చేయడం వల్ల మేము క్రూజర్స్ అందరం కలిసి మేము ప్లాన్ చేసుకుని మీకోసం ఈ రైడ్ డెడికేట్ చేసాం మోస్ట్లీ. సో హ్యాపీ ఇంతమంది అని వచ్చారు. అట్లీస్ట్ 10 మెంబర్స్ అనుకున్నాం, పర్లేదు. ఒక 6-7 వచ్చేసారు, మోర్ దాన్ ఎనఫ్. అండ్ మీకు రైడింగ్ ఎట్లా అనిపించింది అండ్ మేము ఎట్లా రిసీవ్ చేసుకున్నాం, మా మాటలు కానీ లైక్ మేము ఏమైనా ఇబ్బంది అనిపించింది, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలని అట్లా ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. అయితే ఫండి ఉంటాం, మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ బ్రో, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అందరూ ఒకసారి 2 సోల్ రైడర్స్. సో రైడ్ సక్సెస్. రైడ్ ఇస్ సక్సెస్ఫుల్. సో ఆల్ రైట్, మొత్తం ఇప్పేసిన, మామూలు భరిస్తలేదు. బాబా వర్షం పడుతుంది. వర్షం పడకముందు ఇంట్లో ఏరాలి, అదే టార్గెట్. సో వీఆర్ హిట్టింగ్ బ్యాక్ టు హైదరాబాద్. మన రూమ్కి వెళ్ళిపోదాం ఇక. లేట్ ఏం లేదు, అస్సలే లేట్ లేదు. పోయి లైట్గా స్లీప్ వేసి మళ్ళీ లాగిన్ కావాలి. మీరు ఆగాల్సి వస్తుంది ఎందుకంటే జేసీబీ వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరం ఆగినాము. అండ్ వెనకాల బస్సెస్ అన్నీ చాలా 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 వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ టైట్ అయిపోతుంది. అటు పెద్ద బస్సులు ఇటు పెద్ద బస్సులు ఎట్లయితుందో చూడాలి మరి. సో ఆఫ్ రోడింగ్ లిటిల్ బిట్. ఫస్ట్ వెళ్ళాలి మనం, లేదంటే వెళ్ళలేము. సో అది ఇట్ వాజ్ పర్ఫెక్ట్. మనం ఏడు ఆగలేం, ల్యాగ్ కాలేదు. ఫస్ట్ మూవ్స్, అందుకే ఫస్ట్ మూవీస్ ఇంపార్టెంట్ అంటారు కదా. సో దట్స్ ద రీజన్. చలో సో వచ్చేసి పడుకున్నా, వీడియో తీయలేను. అండ్ గోప్రోలో కూడా ఛార్జింగ్ అయిపోయింది, అందుకే వచ్చినాక ఏంది అని వీడియో పెట్టలేను. అంతా మంచిగా అయింది, చాలా 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 బాగా అయింది. నాకు అది మస్తు నచ్చింది. కొత్త రైడర్స్ కూడా మంచి ఎక్సైట్మెంట్ చూపించారు. ఇంటికి రాగానే మళ్ళీ రైడ్ ఎప్పుడన్నా అని అంటారు, అంత బాగుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముఖం చూడరు, ఇంకా నిద్ర ముఖం ఉంది. చలో ఫ్రెష్ అప్ అయిపోయి లాగిన్ అయిపోతుంది ఇక.